కేబినెట్ లో పవన్ కు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు చాంబర్ కేటాయింపులను తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కు ఎక్కడ ఇంపార్టెన్స్ తగ్గకుండా చూడాలనేది చంద్రబాబు ఆలోచన. తన బ్లాక్ లోనే పవన్ కు ప్రత్యేక చాంబర్ ను కేటాయించాలని భావిస్తున్నారు. పవన్ కు హై సెక్యూరిటీ ఉంటున్న నేపథ్యంలో మొదటి బ్లాక్ లోనే కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో మొదటి బ్లాక్ లో సీఎం సీఎస్ కు తప్ప మరెవరికి చాంబర్ కేటాయించలేదు. కాగా పవన్ ను దృష్టిలో ఉంచుకొని మొదటి బ్లాక్ లోనే చాంబర్ కేటాయింపునకు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఆర్టీజీఎస్ కు ప్రత్యేకంగా రూపొందించిన గదిని పవన్ కు కేటాయించే అవకాశాలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, పవన్ చాంబర్ విషయంలో సీఎం చంద్రబాబు అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి గల కారణాలేంటి మల్లికార్జున? మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు సీట్ల విషయంలో సర్దుబాట్లు చేసే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేసిన విషయం, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ప్రవర్తించారు. అంతేకాకుండా పొత్తును ఖరారు చేసే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ అనేది తగ్గకుండా చూసుకోవాలని కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి కల్పించడంతో పాటు కీలక శాఖను, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖను, కీలక శాఖలను పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది. అదే విషయంలో ఇది ఇప్పుడు ఛాంబర్ విషయంలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఛాంబర్ కేటాయింపు విషయంలో కూడా చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సచివాలయంలో మొత్తం 5 బ్లాకులు ఉంటాయి. దాంట్లో మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి ఛాంబర్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్, అలాగే మంత్రివర్గ సమావేశం అంటే కేబినెట్ సమావేశం నిర్వహించే హాల్తో పాటు అప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పెషల్గా ఒక ఆర్టీజీఎస్ అంటే రాష్ట్రం మొత్తానికి మానిటరింగ్ చేసేందుకు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని, అలాగే వ్యూస్ని మొత్తానికి అంటారు వ్యూస్ లాగా మొత్తం కెమెరాస్ అన్నింటిని కూడా చూసేందుకు కూడా ఒక ప్రత్యేక గదిని ఆయన చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ గదిని అయితే రూపొందించుకున్నారు. 2019 నుంచి 24 కాలంలో కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ కార్యాలయాన్ని అసలు గదిని కూడా ఉపయోగించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఓన్లీ ఆర్టీజీఎస్ అనే ఒక కంట్రోల్ రూమ్ మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉండేది తప్ప ఎటువంటి యాక్టివిటీ అయితే 2019 నుంచి 24 వరకు కూడా జరగలేదు. కానీ మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అలాగే కొనసాగిస్తారని కూడా అనుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఆయనకు కూడా తన స్థాయి వరకు ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కూడా ఆయన ఏదైతే మొదటి బ్లాకు ముఖ్యమంత్రి కార్యాలయము, అదే ప్రభుత్వ ప్రధానదర్శి కార్యాలయంతో పాటు అక్కడున్న గదిని ఒకటి ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఆర్టీజీఎస్ అనేది ఒక ప్రత్యేక గదిని గతంలో చంద్రబాబు నిర్మించుకున్నారు. దానికి సంబంధించి వెకేట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ గదిని అంటే చాలా పెద్దగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కంపల్సరీగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది కానీ, అంతేకాకుండా సిబ్బంది అంటే ఓఎస్డీలు కానీ, పిఎస్లు కానీ, పిఏలు కానీ వీళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఆ గది పెద్ద గది అయితే బాగుంటుందనే ఉద్దేశం కూడా చంద్రబాబు ఆలోచించినట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ కూడా మిగతా అంటే 5 బ్లాకులు సచివాలయం ఉంటే మొదటి బ్లాక్ మొత్తం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి సిఎస్ వీళ్ళు ఉండేవాళ్ళు. మిగతా 4 బ్లాకులు మొత్తం కూడా ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఛాంబర్లు అయితే 25 మందికి కేటాయించేవాడు. కానీ పవన్ విషయంలో మాత్రం ఈ 4 ఛాంబర్లు కాకుండా మొదటి బ్లాక్లోనే అంటే మొదటి 4 అంటే 2, 3, 4, 5 ఈ 5 బ్లాకులు కాకుండా మొదటి బ్లాక్లోనే ఛాంబర్ కేటాయించాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఆర్టీఎస్ ఖాళీ చేయించి ఆ ఛాంబర్ని పవన్కు సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కసరత్తు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సీఎం చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్ కి తన ఛాంబర్ ని కేటాయించిన తర్వాత ఎప్పుడు అయినా తన బాధ్యతల్ని స్వీకరిస్తారనుకోవచ్చు మల్లికార్జున్.